చోరీకి గురైన తన ఐఫోన్ ను వెతికేందుకు బ్రిటన్లో ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం అంతర్జాతీయ ముఠా గుట్టురట్టుకు దారితీసింది. తస్కరించిన దాదాపు 40,000 ఫోన్లను ఈ గ్యాంగ్ బ్రిటన్ నుంచి చైనాకు అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లండన్ లో మాయమైన ఫోన్లలో దాదాపు సగం వరకు ఈ ముఠానే తరలించుండొచ్చని భావిస్తున్నారు. బ్రిటన్ లో చరవాణుల చోరీకి సంబంధించి చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనని తెలిపారు. ఇందులో భాగంగా 18 మందిని అరెస్టు చేశామని 2,000కు పైగా చోరీ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే గత ఏడాది క్రిస్మస్ సమయంలో లండన్ లో ఓ వ్యక్తి ఐఫోన్ దొంగతనానికి గురైంది. అతడు దాన్ని ట్రాక్ చేయగా హీత్రో విమానాశ్రయానికి సమీపంలోని ఓ గోదాంలో ఉన్నట్లు గుర్తించాడు. అక్కడ తనిఖీలు నిర్వహించగా ఓ పెట్టెలో ఆ ఐఫోన్ తో పాటు మరో 894 ఫోన్లు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. దాదాపు అన్నీ కాజేసినవేనని, వాటిని హాంకాంగ్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే 2 ఆఫ్ఘన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.